యెహోవా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మర్మం, నీ అపార నష్టాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా మార్చుకోవడం ఎలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద ప్రతి నరుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నా, ఏదో ఒక కష్టం గుండా వెళ్తున్నావేమో, ఏదో ఒక నష్టం గుండా వెళ్తున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో, అప్పులు గుండా వెళ్తున్నావేమో, రోగాలు గుండా వెళ్తున్నావేమో, భరించలేని అప్పులు గుండా వెళ్తున్నావేమో, ఒంటరితనం గుండా వెళ్తున్నావేమో. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ దేనకు దాని గుండా భారంతోనో వేదనతోనో చింతతోనో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వెళుతున్నప్పుడు ఆ వెళుతున్న విషయంలో అక్కడ నువ్వు విరిక్కిపోవద్దు. రెండోదిగా ఒకటి గుర్తుపెట్టుకో, చూడండి, దుఃఖము, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దుఃఖము ఏదో ఒక రూపంలో ఉండే ఉంటుంది, అవునా కదా? దుఃఖపడిన వాళ్ళు ఎవరు లేరు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగితేది. ఈ మారు మనసు మరణకరమైన దుఃఖాన్ని నీలో పుట్టించదు. చూడండి, ఎవరైనా ఏదంటే నీకు బాధ కలుగుతుంది, నీ జీవితంలో ఏదైనా నష్టం కలిగినప్పుడు, చూడండి, ఎప్పుడైతే నీకు వెన్ యూ లాస్ ద జాబ్, నీ ఉద్యోగం పోయినప్పుడు, లేకపోతే నువ్వు అనుకున్న కళ చెదిరిపోయినప్పుడు, వివాహ బంధాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు, నీ జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు, నీ కెరియర్ని కోల్పోయినప్పుడు, వివాహ బంధాన్ని కోల్పోయినప్పుడు, లేకపోతే గర్భఫలాన్ని, ఉద్యోగాన్ని, వివాహాన్ని, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాన్ని కోల్పోయినప్పుడు నువ్వు దుఃఖపడతావు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ చాలా సమస్యలకు పరిష్కారం నువ్వు దైవానుసారంగా, దైవ చిత్తానుసారంగా దుఃఖపడకపోవడమే. చూడండి, నువ్వు మంచిగా ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నా దాంట్లో ఇరుక్కుపోకు, దాంట్లో నువ్వు స్టక్ అయిపోకు. అక్కడ నువ్వు అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దైవ చిత్తానుసారంగా సరిగ్గా దేని విషయమైనా నష్టపోతే నీకు లోతైన బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. దానివల్ల నువ్వు దుఃఖపడతావు. దుఃఖం అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏదైనా నష్టపోయినప్పుడు నీకు లోతైన బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, కలవరం కలుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దుఃఖపడతావు. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దైవ చిత్తానుసారంగా దుఃఖపడినప్పుడు, రోధించినప్పుడు, విలాపించినప్పుడు, ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు, చూడండి, బాధపడుతూ దేవుని యందు నిరీక్షణ ఉంచుతూ ఆ దుఃఖంలో ఉన్న అనేక దశలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఆ బాధలో అనేక స్టేజెస్ గుండా నువ్వు వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అత్యంత శక్తి పొందుకుంటావు, బల పొందుకుంటావు. డేవిడ్ స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఇన్ హిస్ గాడ్. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుడు అతన్ని బలపరచలేదు. తానే దేవుడి సన్నిధికి వెళ్ళి తన దుఃఖాన్ని అనేక దశలుగా, చూడండి, ఆ దుఃఖాన్ని గుర్తించాడు, ఆ నష్టాన్ని గుర్తించాడు, ఆ నష్టం వల్ల వచ్చిన లోతైన బాధను గుర్తించాడు, ఆ బాధను ఎక్నాలెడ్జ్ చేశాడు, అంగీకరించాడు, ఫీల్ అయ్యాడు, దేవుడితో మాట్లాడాడు, ఏడ్చాడు. నీ జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు రక్షణార్థమైన మారు మనసు కలిగి నీ అపారమైన నష్టాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా మార్చుకోగలవు. బైబిల్లో చూస్తే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కరోజునే అన్నీ కోల్పోయాడు. ఇతను తూర్పు దిక్కున ఉన్న ఊజు దేశస్తునున్న యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించిన వ్యక్తి. ఎవరు? యోబు గారు. చూడండి, ఒక్క రోజులోనే తనకున్న 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, దాసీలు అన్నీ కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోయినప్పుడు అతనికి పెద్ద బాధ అనిపించి ఉండకపోవచ్చు, కానీ తన 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కరోజే చనిపోయారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఎవరైనా జీవితంలో మీ ప్రియులు, మీ దగ్గరి వారు నన్ను క్షమించాలి, మీ కుటుంబంలో ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ ప్రియులు ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు మీరు శోకిస్తారు. ఏం చేస్తారు? శోకిస్తారు, విచారిస్తారు, దుఃఖపడతారు, రోధిస్తారు.
కానీ చాలా సమస్యలకు పరిష్కారం నువ్వు రోధించాలా, నువ్వు దుఃఖించాలా. నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు దేవుడితో ఏదైనా నువ్వు ఏడుస్తూ, నువ్వు బాధపడుతూ, కన్నీరు కారుతూ చెప్పినప్పుడు ఆ దుఃఖంలో నుంచి నువ్వు ప్రతి నష్టాన్ని, కష్టాన్ని, బాధని జయించే సామర్థ్యం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలోంచి బయటికి వస్తుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భూమి మీద నష్టం అనేది అనివార్యం, తప్పనిసరి. కొన్ని నువ్వు లాభాలు పొందుకోవాలంటే కొన్ని నష్టాలు పొందుకోవాలి. నీ పిలుపులో నువ్వు సరైన పిలుపుని, నువ్వు నీ పిలుపు విషయంలో సరైన మార్గంలో వెళ్ళాలంటే కొన్ని విషయాల్లో నువ్వు అపజయాన్ని చవి చూడాల్సి వస్తుంది. అవునా కదా? అవునా కదా? చూడండి, మొన్నటి దినము నా ఆత్మీయ తండ్రి ఒక శర్మలో చెప్తున్నాడు, 10 సంవత్సరాలు నా ఆత్మీయ తండ్రి తన బిజినెస్లో నష్టపోయాడంట. కానీ ఒకవేళ ఆయన తన బిజినెస్లో లాభపడి ఉంటే ఈరోజు అంత గొప్ప సేవకుడు మనకు ఉండేవాడు కాదు. ఆమేన్. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ చేంజ్. మార్పు లేని జీవము భూమి మీద లేదు. ఉందా? దేర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ లాస్. ఆమేన్. నువ్వు నష్టపోకుండా, నువ్వు ఏదైనా కోల్పోకుండా నీలోంచి మార్పు వస్తుందా? రాదు. వస్తుందా? దేర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ లైఫ్. దేర్ ఈజ్ నో చేంజ్, దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ చేంజ్. అంటే మార్పు లేని జీవం అనేది భూమి మీద లేదు. చూడండి, ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. భూమి మీద ఉన్న ప్రతిదీ, చూడండి, నువ్వు మొన్నటి చూసిన మొక్క 10 సంవత్సరాల తర్వాత అట్లాగే ఉంటుందా? ఉండదు. మొన్నటి చూసిన ఈ రోడ్డు, ఆ రోడ్డు అలాగే ఉంటుందా? చూడండి, 2014లో లేకపోతే 2010లో మనకి మెట్రో లేదు. ఇప్పుడు మెట్రో వేసిన తర్వాత ఆ రోడ్లు గుండా నువ్వు వెళ్తే అసలు ఏదైనా షాపుని కానీ అక్కడున్న రోడ్డుని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేవు. అవునా? 10 సంవత్సరాల తర్వాత ఒక దేశం రూపురేఖలు మారిపోతాయి. నీవు చూసుకో, ఇంతకుముందు మీ ఇంటి చుట్టూ అన్నీ, నువ్వు ఇల్లు కొన్నప్పుడు, స్థలం కొన్నప్పుడు అంతా మా ఇల్లు చుట్టూ మొత్తం పెద్ద అడవండి, మేమే ఉండేవాళ్ళం అంటాం. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఏమొచ్చేసినాయి? పెద్ద పెద్ద, చూడండి, అపార్ట్మెంట్లు వచ్చేసినాయి, స్కై టవర్స్ వచ్చేసినాయి. అంటే నీ చుట్టూ ఉన్నది ఎప్పుడు మారుతున్నది. నీలో కూడా మార్పు జరుగుతూనే ఉంటుంది. అది మంచి వైపు అవ్వచ్చు, చెడు వైపు అవ్వచ్చు. ఆమేన్. అయితే దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ చేంజ్, దేర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ లాస్, దేర్ ఈజ్ నో లాస్ వితౌట్ పెయిన్. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ చేంజ్. మార్పు లేని జీవం లేదు. చూడండి, నష్టం లేకుండా నీ జీవితంలో మార్పు జరగదు. అవునా కదా? నష్టం, చూడండి, నొప్పి లేకుండా నీకు నష్టం అనేది ఉండదు. అంటే ప్రతి దాంట్లో నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడున్న చాలామంది ఉద్యోగాన్ని కోల్పోయి ఉండొచ్చు, చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయి ఉండొచ్చు, భర్తను కోల్పోయి ఉండొచ్చు, భార్యను కోల్పోయి ఉండొచ్చు, పిల్లలను కోల్పోయి ఉండొచ్చు, తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి ఉండొచ్చు, తండ్రి ప్రేమను కోల్పోయి ఉండొచ్చు, అన్నదమ్ముల ప్రేమను కోల్పోయి ఉండొచ్చు. పెళ్లి చేసుకుని మంచి సంసారం చేసుకుందామంటే భర్తని ప్రేమను కోల్పోయి, భర్తతో విడాకుల వల్ల దాంపత్య జీవితాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ప్రతిదాన్ని నువ్వు కోల్పోతున్నప్పుడు ఆ కోల్పోయిన దాన్ని, అపార నష్టాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు. యేసయ్యకున్న గొప్ప లక్ష్యం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కోల్పోయిన లాభాన్ని, నీకు జరిగిన నష్టాన్ని, నీకు జరిగిన కష్టాన్ని, నీకు జరిగిన అవమానాన్ని, నీకు జరిగిన చెడుని, నీకు జరిగిన అపార నష్టాన్ని, బ్యాడ్ థింగ్స్ని తీసుకుని దేవుడు దాంట్లోంచి ఉత్తమమైన ఆశీర్వాదం ఇస్తాడు. అదే అబ్రహాం ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీ జీవితంలో నువ్వు నష్టపోయిందంతా తీసుకుని, నీ అపార నష్టాన్ని, నీ అపార కష్టాన్ని, నీ అపార బాధని తీసుకుని దేవుడు నీకు మహాశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడే ఇది మీ జీవితంలో నెరవేర్చి ప్రత్యక్షమవునుగాక. అయితే బైబిల్లో చూడండి, ఈ వ్యక్తి చూడండి, ఒక్కరు చనిపోతే లేకపోతే ఇద్దరు చనిపోతేనే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎక్కువ కాలం బతకరు. అవునా కదా? కానీ 7 కొడుకులు, 3 కుమార్తెలు,
తూర్పు దిక్కున బహుధనవంతుడు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, చూడండి 500 జతల ఎడ్లు, చూడండి 500 ఆడగాడిదలు, దాసాదాసులు కలిగి బహుధనవంతుడు. తూర్పు దిక్కున అతనే ధనవంతుడు. హెజికేల్ గ్రంథం 14:14లో చూస్తే ఇతను మాత్రమే బైబిల్లో పేర్కొన్న యేసేకు ముందు నీతికి వారసులు, నీతిమంతులు అంట. నోవాహు, యోబు, దానియేలు గారు. అయితే యోబు ఇటువంటి దుఃఖంలో కూడా చనిపోకుండా ఎలా జీవించగలిగాడు? నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఇంక చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదైనా నష్టం జరిగినా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, పిల్లలు సరిగా చదవకపోయినా, అమ్మాయి మాట వినకపోయినా, అబ్బాయి మాటకు వినకపోయినా, భర్త మారకపోయినా నీకేమనిపిస్తుంది తెలుసా? నష్టపోయాను అనిపిస్తుంది. లోతైన బాధ కలుగుతుంది, లోతైన వేదన కలుగుతుంది, ఏడుస్తావు, దుఃఖపడతావు, చచ్చిపోతే బాగుండు అనుకుంటావు. కానీ ఒక్క దినంలో అన్నీ కోల్పోయిన ఈ వ్యక్తి చనిపోవడానికి ఇష్టపడట్లేదు. ఎవరు? యోబు. ఏంటి అతను ఎలా దుఃఖాన్ని డీల్ చేయగలిగాడు? ఆమేన్. ఏదైనా నీ జీవితంలో అనుకోకూడని నష్టం వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు దేనికి గురవుతావు? షాక్కు గురవుతావు. అవునా కదా? ఆకస్మికమైన ఒక 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 తన్మయత్వంలోకి వెళ్ళిపోతావు. చుట్టుపక్కల వాళ్ళందరూ కదిపించినా నువ్వు కదలవు, ఒక షాక్లో ఉండిపోతావు. అవునా కదా? తర్వాత ఆ షాక్లో నుంచి నువ్వు చూడండి, షాక్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దుఃఖపడతావు. చూడండి, లాస్ట్ 3 నెలల నుంచి నాకు విపరీతమైన నష్టాలు జరిగినాయి. సేవలోకి వచ్చిన కాడి నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు శిష్యులుగా మార్చడానికి నా దగ్గరికి వచ్చిన బిడ్డలకు ఖర్చు పెట్టి నేను చాలా నష్టపోయాను. లోతైన బాధపడ్డా, లోతైన వేదన పడ్డా, దుఃఖం మీద దుఃఖం వచ్చేసింది. కానీ ఈ దుఃఖాన్ని నేను ఎలా డీల్ చేయాలి ప్రభువా? ఎంతమందికి అర్థమవుతుంది? దైవ చిత్తానుసారంగా ఈ దుఃఖాన్ని డీల్ చేసి దీంట్లోంచి అపారమైన ఆశీర్వాదం ఎలా నేను బయటికి తీసుకురావాలి? అందుకే యోబు జీవితాన్ని నేను పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానించినప్పుడు యోబు యొక్క జీవితము, అలాగే దావీదు మహారాజు యొక్క జీవితము, అలాగే యోసేపు గారి యొక్క జీవితం, అందరికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క విశ్వాస యొక్క పోరాటాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు పరిష్కారాలు అనేకం లభించాయి. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇతరులతో నువ్వు కంపేరింగ్ చేసుకున్నప్పుడు యూ విల్ నెవర్ కంఫర్ట్. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు ఎక్కడైనా ఆదరింపబడతావా? ఆదరింపబడవు. మన తండ్రి కనికరం గల తండ్రి, కనికరం చూపుతండి, సమస్త ఆదరణతో మనల్ని ఆదరిస్తాడు. అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నీకు జరిగిన నష్టాన్ని సరైన దుఃఖముతో, సరైన రోదనతో, సరైన ఏడ్పుతో, సరైన బాధతో దేవుడి సన్నిధిలో గడిపి ఆ దుఃఖాన్ని, ఆ నష్టాన్ని, ఆ బాధని నువ్వు గుర్తించి దాన్ని నీకు జరిగిందని అంగీకరించి, ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని ఫీల్ అవుతూ ఆ బాధ యొక్క దశల గుండా నువ్వు వెళుతూ దాన్ని నువ్వు జయించగలవు. ఆమేన్. చూడండి, లాస్ ఈజ్ అన్అవాయిడబుల్ బట్ ద గ్రీవ్ ఈజ్ ఏ చాయిస్. గ్రీవింగ్ ఈజ్ ఏ చాయిస్. అంటే బైబిల్లో చూస్తే మోషే గారు చనిపోతే 30 దినాలు ఇజ్రాయేలులు చూడండి శోకంతోనూ రోదనతోనూ దుఃఖం సలిపారంట. అలాగే లేవి యాజకత్వం నుంచి అహరోను గారు చనిపోయినప్పుడు హోరు కొండపైన 30 దినాలు ఇజ్రాయేలీలు ఆ శోకంలో, దుఃఖంలో ఉన్నారు. మన జీవితంలో మనము ఎవరైనా చనిపోతేనే శోకించం, దుఃఖించం. మనకు అపార నష్టం కలిగినప్పుడు, బిడ్డ మాట విన్నప్పుడు, భర్త మారినప్పుడు, భార్య మారినప్పుడు, అనుకోని నష్టం జరిగినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ప్రేమించిన వ్యక్తి మోసం చేసినప్పుడు, పెళ్లి చేసుకున్న వ్యక్తి నష్టం చేసినప్పుడు నువ్వు దుఃఖించాలా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆ దుఃఖించకుండా దే విల్ పాస్ దట్ గ్రీవ్. కానీ నువ్వు ఆ దుఃఖించడం మానేస్తే, సరిగ్గా దైవ చిత్తానుసారంగా దుఃఖించకపోతే దాన్ని నువ్వు జయించలేవు. అదొక గాయముగా, ఒక పుండిగా ఉండిపోతుంది. దాన్ని నువ్వు సరైన పద్ధతిలో, సరైన దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు ప్రభువు నీకు ఓదార్పునిచ్చి, నీకు ఆదరణిచ్చి, నీకు కనికరించి, నీకు బలమిచ్చి, కోల్పోయిన ఆ నష్టాన్ని, ఆ బాధకి నివారణ ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దుఃఖానికి 6 దశలు ఉంటాయి. మొదటిదేమో ఏదైనా నష్టం జరిగినప్పుడు నువ్వు షాక్ అవుతావు, ఆకస్మిక భ్రమలోకి వెళ్ళిపోతావు, చుట్టూ ఉన్న ఎవరిని పట్టించుకోలేవు, ఒక కోమా లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. తర్వాత దుఃఖపడతావు, సారో, ఇది 2వ స్టేజ్. 3వ స్టేజ్ స్ట్రగుల్ అవుతావు. 4వది వచ్చి ఇంకా ఇవన్నీ కాదు ప్రభు అని దేవుడికి సరెండర్ అయిపోతావు. అవునా కదా? బాధపడుతూ సరెండర్ అయిపోయిన తర్వాత, దేవా చాలాసార్లు మన జీవితంలో మన దుఃఖాలకి, మన నష్టాలకి, మన లోతైన బాధకి, వేదనకి కారణమేదో తెలుసా? మనం చేసిన తప్పులే, మన యొక్క అమాయకత్వమే. నా ప్రజలు ఏమి లేక నశించిపోయారు? జ్ఞానము లేక. అంటే చూడండి, బుద్ధిమంతుడంట అపాయం వచ్చాడు చూసి దాక్కుంటాడంట, బుద్ధి లేనివాడు ఆపదలో పడతాడు. అంటే దేవుడు ముందే నిన్ను హెచ్చరిస్తాడు, కానీ దానికి నువ్వు రియాక్ట్ కానప్పుడు నువ్వు నష్టపోతావు. యోబుకు కలలు, దర్శనాల ద్వారా అన్నీ చెప్పి ఇక దేవుడు ఇక యోబు మాట ఇంట్లా. అప్పుడు యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె తీసేశాడు. యోబుకి కొంచెం దేవుడి కంటే నేను ఎక్కువ నీతిమంతుడని కొంచెం ఫీలింగ్ వచ్చేసింది. యోబు స్వనీతి పడేయాడు కొంచెం. తర్వాత యోబు భయపడ్డాడు. ఆమేన్. ఈ దుఃఖపు దశల్లో మొదట నువ్వు షాక్ అవుతావు, 2వదేమో దుఃఖపడతావు, 3వదేమో దిగులు చెందుతావు, 4వదేమో దేవుడికి లోబడతావు. 1 లోకానికి లోబడతావు, నీకు లోబడచ్చు, మందుకు లోబడచ్చు, సిగరెట్కు లోబడవచ్చు, వ్యసనాలకు లోబడచ్చు, లేకపోతే దేవునికి లోబడచ్చు. ఆమేన్. 4వది దేవుని చేత పరిశుద్ధపరచబడతావు, లేకపోతే లోకం చేత పాపంలోకి వెళ్ళిపోతావు. ఏదైనా అవ్వచ్చు, శాంక్టిఫికేషన్. 5వది దేవుడి నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత 6వది దేవుడికి నువ్వు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటావు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే యేసయ్య చూడండి, దుఃఖము ఈరోజు లాస్ ఈజ్ అన్అవాయిడబుల్ బట్ గ్రీఫ్ ఈజ్ ఏ చాయిస్. అంటే నష్టాన్ని మనం అనువారించలేం. కొన్ని నష్టాలు చూడండి, కొన్నిసార్లు జ్వరం రాకుండా నువ్వు ఆపలేవు, కొన్నిసార్లు మీ అమ్మాయి అబ్బాయి సిక్కు కాకుండా ఆపలేవు, కొన్నిసార్లు అప్పు చేయకుండా నువ్వు ఉండలేవు. కానీ ఆ సమయంలో దాని విషయమై నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖించాల. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు, సిలువ గుండా వెళ్తున్నప్పుడు, యేసయ్య 100% మనుషుడు, 100% దేవుడు. మనకి రోల్ మోడల్, మన జీవితానికి కేంద్రకం. జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. అయితే నువ్వు ఏ విషయంలో నష్టపోయావో దాని విషయంలో సరిగా దుఃఖించకపోతే దానికి నీకు పరిష్కారం రాదు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఎవరైతే గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉన్న వాళ్ళు దుఃఖించరు. చెడు దురలవాట్లకు వెళ్ళిపోతారు, మందు తాగడానికి వెళ్ళిపోతారు. నేనే తప్పు చేశానా? అందరు తప్పు చేయలేదా? నేనే ఆ దొంగతనం చేశానా? పెద్ద పెద్ద దొంగలు, రాజకీయ నాయకులు లేరా? అంటే సమర్థించుకుంటారు వాళ్ళ తప్పుల్ని. నేనే ఇలా తప్పు చేశానా? ఇంకెవరు తప్పు చేయలేదా అని సమర్థించుకుంటారు. అంటే దైవ చిత్తానుసారంగా దుఃఖపడకుండా లోకానుసారంగా దుఃఖపడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈరోజు నీ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయావా? హ్యావ్ యూ లాస్ట్ యువర్ హెల్త్? హ్యావ్ యూ లాస్ట్ యువర్ ఫైనాన్సెస్? హ్యావ్ యూ లాస్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నా జీవితంలో నేను సేవకు వచ్చిన కాడ నుంచి నా దగ్గర అనేక మంది ఆత్మీయ బిడ్డలను పెట్టుకుని సేవ చేస్తున్నప్పుడు ఆత్మీయంగా, భావోద్వేగంలోను, స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా చాలా నష్టపోయాను. లోతైన బాధలోకి వెళ్ళిపోయాను, వేదనలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ దుఃఖాన్ని ఎలా జయించాలి? దుఃఖాన్ని జయించాలంటే ముందు ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవించాలి. ఆ దుఃఖం గుండా నువ్వు వెళ్ళాలి. ఆ బాధ గుండా నువ్వు వెళ్ళినప్పుడు దాన్ని నువ్వు జయిస్తావు. గాఢాంధకారపు లోయ గుండా వెళితే యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డికార, ఆయన దండం నిన్ను ఆదరిస్తుంది. యోబు గారు ఏ విధంగా 7 కొడుకులు, 3 కుమార్తెలు చనిపోయారు. భయంకరమైన దుఃఖం వచ్చింది. ఆ తర్వాత అపవాది వచ్చి ఆ కంచె తీసేసిన తర్వాత రెండోసారి వచ్చి దేవుని శోధించిన తర్వాత మరలా దేవుడు, యోబు నీ వశంలో ఉన్నాడు కదా, ఇప్పుడు తన ఆస్తి తీసేసావు, కుమారులు తీసావు, కుమార్తెలు తీసేసావు, అయినా యోబుని చూసావా ఓ అపవాది అని యెహోవా దేవుడు అంటున్నాడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించాడని చెప్తుంటే, యోబుని ఇంకోసారి మొత్తుతాను, శరీరానికి రోగం ఇచ్చినా లేకపోతే తల నుంచి అరికాలు మొత్తితే నిన్ను శపిస్తాడు అని అపవాది దేవునితో అన్నప్పుడు, తండ్రి అయిన యెహోవా దేవునితో
సరే అతను నీ వశంలో ఉన్నాడు, ప్రాణాన్ని మాత్రం తీయద్దంటే అరికాల నుంచి తలనెత్తి వరకు బాధగల కురుపులతో పుండ్లతో ఏం చేస్తుంది? అపవాది మొత్తేస్తుంది. యోబు ఏం చేస్తాడు చూడండి, బూడిదలో కూర్చొని చిల్ల పెంకితో గోక్కుంటాడు. భార్య వచ్చి ఇంకెంతకాలం నీతిమంతుడికి యథార్థవంతుడిగా ఉంటాం, దేవుడిని దూషించి చచ్చిపోమంటది. యోబు ఏమంటాడు? దేవుడు ఇచ్చే మేలును సంతోషమా, కీడును అనుభవించతగదా అని యోబు నోటితో నేను దేవుడిని దూషించలేదు, పాపం చేయలేదు. నీకు నాకు చిన్న నొప్పి కలిగిస్తే మాత్రం దేవుడి మీద కోపం వస్తుంది, ప్రార్థన ఉండదు. యోబుకు అన్ని కోల్పోయినప్పుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. యోబు కోల్పోయినప్పుడే ఇమీడియట్గా ఏం చేస్తున్నాడు? వర్షిప్ మొదలుపెట్టాడు. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగంధకాల్లో పడేస్తే దుఃఖంలో ఏం చేశారు? ఆరాధన మొదలుపెట్టారు. ఆ దుఃఖంలో బాధలో దానియేలు సింహాల బోన్లో ఏం మొదలుపెట్టాడు? ఆరాధన మొదలుపెట్టాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. పౌలు శీలల్ని జైల్లో వేస్తే వాళ్ళు ఏం మొదలుపెట్టారు? ప్రార్థనలు, కీర్తనలు, స్తుతి యాగం చేయడం మొదలుపెట్టారు. అంటే దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, దుఃఖంలో అనేక దశలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, దుఃఖం అనేది ఒక్క రోజులో పోదండి, సంవత్సరాలు ఉంటుంది కొంతమందికి. ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తీయులు 70 రోజులు దుఃఖాన్ని సలిపారంట. ఎన్ని రోజులు? 70 రోజులు శోకించేడ్చారంట. అయితే చూడండి, బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఏమంట? ఓదార్చబడుదురు. అంటే దుఃఖపడువారిని, అంటే దుఃఖం అనేది దేవుడి చిత్తం. నువ్వు దుఃఖపడాలి, దేవుడి చిత్తానుసారంగా దుఃఖపడలేదా అది నీకు పెద్ద శత్రువు అవుతుంది, సమస్య అవుతుంది. నువ్వు సరైన విధంలో దుఃఖపడలేదనుకో, అది ఇంకొక చోట నుంచి, ఇంకొక రూపం నుంచి ఇంకొకరి మీదకి వెరైటీగా వెళ్ళిపోద్ది. అరిచేస్తావు, వాళ్ళని కరిచేస్తావు, ఇబ్బంది పెట్టేస్తావు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు 100% మనిషి, 100% దేవుడైన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు ఆయన మృతులు లేపాడు, రోగులు స్వస్థపరిచాడు, దయాలు వెలగొట్టాడని. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏడ్చాడు, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన దుఃఖపడ్డాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఏం చేశాడో మీరు చూడండి. ఒక్కసారి చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక. అయితే ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, దుఃఖం అనేది ఆరోగ్యకరమైంది, దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. గ్రీవింగ్ ఈజ్ హెల్దీ. ఆమేన్. అంటే నువ్వు దుఃఖపడినప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి అందరం తీద్దాం. యేసే భూమి మీద ఉన్నంత కాలం ఎంత దుఃఖపడ్డాడో అనేది ఇక్కడ రాయబడింది. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. 7వ వచనం చదవమ్మా. శరీరధారి ఉన్న దినముల్లో, యేసే శరీరధారిగా ఉన్న దినంలో, అంటే పరిశుద్ధాత్మను శరీరాన్ని, ఆ వాక్యం చూడండి భూమి మీదకి వచ్చి శరీరధారిగా వచ్చిందంట. అవునా కదా? కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించాడు. ఆమేన్. చదువమ్మా. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోను యేసే ఏం చేసేవాడంట? రోధించేవాడంట, మహారోదనతోను. ఈరోజు నీకు నష్టం జరిగింది, నువ్వు చేసిన తప్పు వల్ల జరిగింది, ఇతరులు చేసిన తప్పు వల్ల జరిగింది, గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల జరిగింది. మీరు చూడండి, మొన్న విజయవాడలో నష్టం ఎందుకు జరిగింది? ఒక గేటు తెరవబడబోయి ఇంకొక గేటు తెరిచారంట బొరమేరికి, లేదా అర్ధరాత్రులు గేట్లు తెరిచారు. లేకపోతే చూడండి, వాతావరణ శాఖ సరైన సమాచారం ఇచ్చిన ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ వరదలు వస్తున్నప్పుడు, కృష్ణా నదికి బుడమేరికి వరదలు వస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ యంత్రాంగం సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆల్మోస్ట్ 100కి పైగా చచ్చిపోయారు. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. చాలామంది తల్లులు కోల్పోయారు, తండ్రులు కోల్పోయారు, కుటుంబాలను కోల్పోయారు. ఆ మధ్యకాలంలో వాయినాడులో, కేరళలో కొండ చర్యలు వెలుపడి ఒక గ్రామాలే కొట్టుకుని పోయినాయి. అవునా కదా? అలాగే రీసెంట్గా చైనాలో వచ్చిన భయంకరమైన తుఫాను ఎన్ని వందల మంది, వేల మంది చనిపోయారు, ఇప్పటికీ లెక్కలేదు. అయితే ఈ నష్టం జరిగినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నష్టం అనేది అనివార్యం, ఏదో ఒక రూపంలో నువ్వు నష్టపోతావు. ఆ నష్టాన్ని మళ్ళీ నువ్వు పూడ్చుకోవడానికి దేవుడి సన్నిధికి వెళ్ళి దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు నువ్వు ఆ అపార నష్టాన్ని మహా గొప్ప ఆశీర్వాదంగా మార్చుకుంటావు.
చదువమ్మా. శరీరధారి అయిన దినములో యేసయ్య రోజంతా మృతులు లేపుతూ రోగులు స్వస్థపరుచు దెయ్యాలు వెలగొట్టవే కాదు, రోధిస్తున్నాడంట, రోధిస్తూ ఏడుస్తున్నాడంట యేసయ్య. శరీరధారి దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యేసయ్య ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లతోనూ. నాయని విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. యేసయ్య అక్కడికి వెళ్ళి నిట్టూర్పు ఈడ్చి, అమ్మ ఏడవకని ఆయన కన్నీరు కాచి ఆ నాయని విధవరాలు, గ్రామపు యొక్క విధవరాలు యొక్క కుమారుని తిరిగి లేపాడు. అలాగే మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరు చనిపోతే జీసస్ వెప్ట్ అని ఉంటుంది, యేసయ్య ఏడ్చాడంట. అవునా కదా? వాళ్ళందరూ చూసి లాజర్ని ఎంత ప్రేమించాడో చూడండి అని, ఈయన గుడ్డివారి కన్నులు తెరిచినవాడు, ఈయన బాగు చేయాలా అంటే లాజరస్ మార్తా మరియలు ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఏం చేశాడంట? ఏడ్చాడంట. ఆమేన్. అంటే దేవుడు మనం ఏడ్చినప్పుడు ఏడుస్తాడు. అలాగే ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఆ యెరూషలేమును చూసి యేసయ్య ఏం చేశాడంట? ఏడ్చాడంట. లూకా సువార్త 19లో మీరు చూస్తే యేసయ్య యెరూషలేమును చూసి, లూకా సువార్త 19:41 చూస్తే దాని విషయమై ఏడ్చి యేసయ్య ఏడ్చాడంట. అంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, చదవమ్మా, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, తండ్రితో సమానమైన మహిమన్నా కూడా ఆయన 100% నాడు 100% దేవుడు. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు మన వల్లే శోధింపబడ్డాడు. పాపం విషయంలోను అన్ని విషయాల్లో శోధింపబడినా కూడా ఆయన ఏం చేయలేదంట? పాపం చేయలేదంప. ఆయన శోధింపబడి పాపం చేయలేదు. ఆయన దూషింపబడి ఎదురు దూషించలే. అందరూ దూషించారు. ఇతను పాపం వల్ల పుట్టాడు, వ్యభిచారం వల్ల పుట్టాడు, బయల్జెబూబా వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, సుంకర్లకు పాపులకు స్నేహితుడు, చదువు రాదు, పామరుడు, అవునా కదా, మద్యపాన శక్తి గలవాడు, ఇతను దుర్మార్గుడు, కానియల్లా నీకు అప్పగించమని పరిసేలు కద్దెకేలు పిలాతో అన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన గాయపరుస్తున్నప్పుడు ఆయన బదులు దూషించలేదు. అయితే ఆయన బాధపడ్డాడు. ఆ దుఃఖాన్ని దేవుడి సన్నిధిలో ఆ దుఃఖం గుండెళ్ళి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, తర్వాత చదవమ్మా, ఆయన కుమారుడై చూడండి, యాచనలతోనూ ప్రార్థనలు సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఊరికి అంగీకరింపబడ్డా, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి ఆయన తప్పించగల తండ్రికి ప్రార్థన చేస్తూ యాచించడం అంటే అడుక్కుంటూ భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఆయన అంగీకరింపబడ్డాడంట. చదువమ్మా. ఆయన కుమారుడు ఇది మనమందరం మొదటి జ్యేష్ఠ కుమారులం కాదు, మనం ఉన్నా లేకపోయినా అంత ఇంపార్టెంట్ కదా. ఆయన తండ్రితో సమానమైన, తండ్రికి ఇష్టమైన జ్యేష్ఠ కుమారుడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు. నిజంగా చెప్పాలంటే ఆమేన్. అటువంటి కుమారుని నీకోసం నా కోసం అర్పించాడంటే తండ్రి మనల్ని ఎంత ఎక్కువ ప్రేమించాడో గమనించాలా. చూడండి, యేసయ్య ఒక్క క్షణం కూడా నిన్ను ప్రేమించని క్షణం ఉండదు. యేసయ్య నిన్ను ఒక్క క్షణంగానే విడిచిన క్షణం ఉండదు. నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేసి, ప్రభా నన్ను ప్రేమించని ఒక్క క్షణం కూడా నీకు లేదు ప్రభా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమలో మార్పు ఉండదు అని ఏ క్షణం కూడా నేను విడిచిపెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఈరోజు నీ పరిస్థితుల స్వరాన్ని వినకు, నీ అప్పుల స్వరాన్ని, రోగాల స్వరాన్ని, నష్టాల స్వరాన్ని, కష్టాల స్వరాన్ని, ఆలస్యపు స్వరాన్ని, బలహీన స్వరాన్ని, పాపపు స్వరం వినకు. ప్రభు స్వరం విను. దేవుడు నీ అపార నష్టాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా మారుస్తాడు. అటు కృప కలుగును గాక. చదువమ్మా. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొని. శ్రమల వల్ల నీకేమొస్తుంది? విధేయత. నీకొచ్చే ప్రతి శ్రమలో గొప్ప మహిమ ప్రత్యక్షమవును గాక. విశ్వాసి యొక్క సమస్య వేరు, విశ్వాసి కాని వాని యొక్క సమస్య వేరు అంటారు మా డాడీ. అంటే నీ సమస్య సాక్ష్యానికి వచ్చింది, నీ శ్రమ నిన్ను మహిమపరచడానికి వచ్చింది. ఆమేన్. దాంట్లో అంటే ఆ శ్రమల్లో గొప్ప మహిమ నీలో ప్రత్యక్షమవుతుంది అన్నప్పుడు అది నీలో ప్రత్యక్షమవుతుంది. చదువమ్మా. చూడండి, తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను. ఆమేన్.
చదవమ్మా. మరియు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చేయుటకు తండ్రి భూమి మీద నువ్వు నాకు అనుగ్రహించిన ప్రతి పనిని ముగించానని సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. అంటే నిన్ను రక్షించడానికి నిత్య రక్షకుడుగా, అంటే దుష్టు నుంచి, దుర్మార్గం నుంచి, అప్పు బాధ నుంచి, అప్పు వల్ల వచ్చిన దుఃఖం నుంచి, రోగం నుంచి, రోగ నష్టం నుంచి, నీ ప్రియులు కోల్పోయావేమో, ఆర్థిక ఫైనాన్సెస్ కోల్పోయావేమో, ఇల్లు కోల్పోయావేమో. మొన్న వరదల్లో అందరూ ఇల్లు కోల్పోయి ఉంటారు, ఆస్తులు కోల్పోయి ఉంటారు, ప్రియులు కోల్పోయి ఉంటారు. విజయవాడలో అవునా కదా, వాయినాడులో, చైనాలో, ప్రపంచ దేశాల్లో వరదల వల్ల కొన్ని వేల లక్షల మంది, వందల మంది చనిపోయి ఉంటారు. కోల్పోయినప్పుడు దేవుడు వాళ్ళు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు నిత్య రక్షకుడుగా ఉన్నాడంట. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు మోసగింపబడ్డావా? దానివల్ల నీకు నష్టం జరిగిందా? నువ్వు శోధింపబడ్డావా? పాపం చేసావా? దానివల్ల నష్టం జరిగిందా? లోతైన బాధ గుండా, వేదన గుండా వెళ్ళావా? అయితే దేవుడి సన్నిధికి వెళ్ళి దైవ చిత్తానుసారంగా దుఃఖపడు. యేసయ్య లాజరస్ చనిపోయినప్పుడు మార్తా మరియల విషయమై ఏడ్చాడు, యెరూషలేము విషయమై ఏడ్చాడు, నాయని విధవరాల విషయమై ఏడ్చాడు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగాలు తన దగ్గరికి వచ్చినప్పుడు నిట్టూర్పు ఇచ్చి ఏడ్చాడు. మహారాధనతోను కన్నీళ్లతోను తను మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనలు, యాచనలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన అంగీకరింపబడ్డాడు. ఈరోజు ఒకటే, నీ దుఃఖాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చూడండి, వాళ్ళు తప్పులు చేస్తుంటారు కానీ ఆ విషయంలో దుఃఖపడరు. యేసు ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో చూస్తే, అయ్యో కొరాజీన, అయ్యో బచ్చయ్య, మీ పట్టణాల్లో చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మృతులు లేపడం, రోగులు స్వస్థపడడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, సీదు తూరు ప్రాంతాల్లో చేసుంటే వాళ్ళు ఇప్పటికే ఏం పట్టుకునే వాళ్ళంట? బూడిద పోసుకుని గోని పట్ట కట్టుకుని మారు మనసు పొందేదరు. చూడండి, కడవటి కాలంలో మీ స్థితి కంటే సొదొమ గొమొర్రా యొక్క స్థితి ఓర్వ తగింది ఉంటాడు అంటాడు. ఆమేన్. అంటే ఎవరైనా నేను మోసం చేస్తే క్షమించడం, ప్రేమించడం, దీవించడం, ఆశ్రయించడం, మేలు ద్వారా కీడుని జయించడం ద్వారా ఆ దుఃఖంలో ఒక్కొక్క దశ గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ దుఃఖంలో చూడండి, మొదటి రోజు ఆ పునరల్స్ చేస్తారు, అంత్యక్రియలు చేస్తారు. తర్వాత ఆ దినపు అనేసి 7వ దినమో 11వ దినం అట్లా పెట్టుకుంటారు. అవునా? శోకిస్తూనే ఉంటారు, శోకిస్తానని ఫోటో చూసి ఏడుస్తూనే ఉంటారు. యోసేపు తన తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు 77 రోజులు దుఃఖించాడంట, కన్నీరు కార్చి ఏడ్చాడంట. యాకోబుకి తన సహోదరులు మోసం చేసి యోసేపు మీద పగబెట్టుకుని ఒక మేకను చంపి యోసేపు యొక్క రంగురంగుల వస్త్రం అతనికి వేసి, యోసేపు నీ కుమారుడు చనిపోయాడని యాకోబు చెప్పినప్పుడు యాకోబు అంట, నేను కూడా నా కుమార్తె దగ్గరికి, నా కుమారుడు దగ్గర మృతుల్లోకానికి వెళ్ళిపోతానని శోకిస్తూ, దుఃఖిస్తూ, రోధిస్తూ ఉండిపోయాడంట. కానీ యాకోబు చచ్చిపోయాడా? చచ్చిపోలా. చాలామందికి రోధించడం, శోకించడం, దుఃఖించడం అంటే భయం. కానీ బైబిల్లో విలాప వాక్యాలని ఒక గ్రంథం ఉంది, ఏడవడం గురించే రాశాడు. ఆమె ఏడవడం వల్ల చూడండి, బైబిల్ ఉంటుంది, జాయ్ కమ్మెత్ ఇన్ ద మార్నింగ్. రాత్రి ఏడుపు కలుగుతుంది, రాత్రంతా ఏడుస్తావు, ఉదయం నీకు తప్పక సంతోషం వచ్చును అని ఉంటుంది సామెతల గ్రంథం 35లో. ఆమేన్. సామెతల గ్రంథాలు 150 దావీదు మహారాజు రాస్తే దాంట్లో 65 నుంచి 70 వరకు అన్నీ రోధించేవి, శోకించేవి, ఏడ్చేవి, దేవుడితో ఫైట్ చేసేవే ఉన్నాయి. ఆమేన్. ఎప్పుడైనా నువ్వు సరిగ్గా నీ దుఃఖాన్ని దశల గుండా చూడండి, దుఃఖానికి పైగా నువ్వు వెళ్ళలేవు, దుఃఖం గుండా నువ్వు తప్పక వెళ్ళాలి. చాలామంది గర్వంతో, అహంకారంతో, ఈర్ష్య, అసూయలతో చూడండి సరిగా దుఃఖించరు. మీ కుటుంబంలో మీ తండ్రి తాగుతున్నాడు, అతని విషయం నువ్వు సరిగా దుఃఖించలేదంటే అతనికి నువ్వు ఎడమెంట్ అయిపోయి అతని మీద నువ్వు పగ పెంచుకుని అతను ద్వేషిస్తావు. ఇక్కడున్న చాలామందికి తల్లిదండ్రుల ప్రేమ దొరికొండదు. కానీ అదే తల్లిదండ్రులకి నువ్వు తండ్రుల విషయంలో, తల్లి విషయంలో నువ్వు సరిగా దుఃఖించకపోతే, దైవ చిత్తానుసారం దుఃఖించకపోతే ఆ తల్లిదండ్రులు నువ్వు ద్వేషించడం మొదలెడతావు.
చాలామంది మా నాన్నగారు నన్ను ప్రేమించలేదండి, మా నాన్నగారి ప్రేమ నాకు తెలియదు, మా అమ్మగారి ప్రేమ నాకు తెలియదు, నా భర్త ప్రేమ నాకు తెలియదు, నా భార్య ప్రేమ నాకు తెలియదు, నా పిల్లల ప్రేమ నాకు తెలియదు. నిజమే, వాళ్ళకి ప్రేమించడం రాలేదేమో, లేకపోతే నిన్ను అలక్ష్యం చేశారేమో, లేకపోతే నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేశారేమో, నిన్ను రిజెక్ట్ చేశారేమో, నిన్ను తిరస్కరించారేమో. నీకు బాధ కలిగింది, నీకు నష్టం కలిగింది, నీకు దుఃఖం కలిగింది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖాన్ని దైవ చిత్తానుసారంగా దుఃఖించి దేవుడి దగ్గర ఏడువు, దేవుడి దగ్గర శోకించు, దేవుడి దగ్గర రోధించు, దేవుడి దగ్గర కన్నీరు కారు. ఏసే భూమి మీద ఉన్నప్పుడు పరిసయ్యులు కద్దుకేలు చుట్టూన్న వాళ్ళు బాధలు పెడుతుంటే ఏసే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి తను తప్పించగల దేవునికి ప్రార్థనలు యాచనలు చేసి దేవుని ఏంది భయభక్తులు గలవాడుగా అంగీకరింపబడ్డాడంట. ఆయన కుమారుడయ్యండి శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడంట. మనకు శ్రమ వస్తే దేవుడి మీద అవిధేయత చూపుతున్నామా, విధేయత చూపుతున్నామా? చూడండి, ఇక్కడున్న చాలామందికి సమస్యలకు పరిష్కారం సరిగా దుఃఖించకపోవడమే. 2 కొరింథీలు 7వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు ఒక పత్రిక రాశాడు. ఆ సంఘంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. చూడండి, కొరింథీలు ఎలా ఉన్నారంటే ఆ బల్లారాధన ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు, ప్రభు బల్లలో ఇష్టానుసారంగా పాల్గొంటున్నారు. అలాగే వాళ్ళ సంఘంలో జారత్వం జరుగుతుంది. ఆ సంఘంలో ఉన్న కొంతమందికి పత్రిక రాశాడు. రాసిన తర్వాత వాళ్ళు దుఃఖపడినందున ఆయన బాధపడలా, వాళ్ళు దుఃఖపడి సంతోషపడి మారినందున ఆయన సంతోషపడ్డాడు. ఆమేన్. అంటే ఈరోజు నీ బిడ్డలను నువ్వు గద్దిస్తున్నప్పుడు వాళ్ళు దుఃఖపడతారు కాబట్టి నువ్వు గద్దించడం మానద్దు. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానం గలవాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమించును. అందుకే నీ బిడ్డల్ని దైవ చిత్తానుసారంగా శిక్షించాలా, గద్దించాలా. ఆమేన్. 2 కొరింథీలు 7వ అధ్యాయము, 2 కొరింథీలు 7వ అధ్యాయము. హల్లెలూయా. అందరు తీద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమనసు కలిగచేస్తుంది. చూడండి, 2 కొరింథీలు 7వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. మీరు దుఃఖపడితేనే సంతోషించుట లేదు గాని. చూడండి, ఇక్కడ పత్రిక రాశాడు, గద్దించాడు తప్పు చేసిన వాళ్ళని. వాళ్ళు దుఃఖపడినందున నేను సంతోషించట్లేదు అంటున్నాడు. మీరు దుఃఖపడి మారుమనసు పొందితే, మీరు దుఃఖపడి మారు మనసు పొందాలా. చాలామంది ఎందుకు ఆశీర్వదింపబడరు తెలుసా? చాలామంది అపార నష్టాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా ఎందుకు మార్చుకోరు తెలుసా? దైవ చిత్తానుసారంగా దుఃఖపడరు. వాళ్ళకి నష్టం చేసిన వారిని క్షమించరు, మేలు చేత కీడుని జయించరు. ఎవరైనా నీ జీవితంలో నీకు నష్టం చేశారు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసేశారు, వాళ్ళని నువ్వు దీవించాలా, ఆశీర్వదించాలా, ప్రేమించాలా. అప్పుడు మాత్రమే ఆ దుఃఖంలో నుంచి నువ్వు బయటికి రాగలవు, దాన్ని జయించగలవు. ఆమేన్. యేసయ్య అదే చేశాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వెళ్ళి క్షమించు అంటున్నాడు. చదువమ్మా. మీరు దుఃఖపడి మారుమనసు పొందితిరని, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మారు మనసు మరణకరమైన దుఃఖము శోకంలోనికి నేను తీసుకెళ్దు. చదువమ్మా, చదువు. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందుకొనుటకై. నువ్వు సరిగా దుఃఖపడలేదంటే నష్టం పొందుకుంటావు. నీ కుటుంబంలో అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి, అప్పుడు నువ్వు సరిగా దుఃఖపడాలా దైవ చిత్తానుసారంగా. ప్రభా, ఎక్కడ అపవాదికి నేను ద్వారాన్ని తెచ్చాను, లేకపోతే ఎక్కడ తప్పు చేశాను ప్రభా, నీకు నేను సమయం ఇవ్వలేదా, ధనం ఇవ్వలేదా, ప్రయత్నం చేయలేదా, నీ మాట వినలేదా ప్రభాని దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడినప్పుడు రక్షణార్థమైన మారు మనసు పొందుతావు. అద్భుతాలు నీకు జీవార్థమైన మారు మనసు ఇస్తాయి, పశ్చాత్తాప హృదయాన్ని ఇస్తాయి. ఆమేన్. సౌలు రాజు ఎన్ని తప్పులు చేసినా దైవ చిత్తానుసారంగా దుఃఖపడలేదు. ఇంకా దానికి పోగా మాంత్రికురాలు కర్ణపిశాచ దగ్గరికి పోయి తన యొక్క భవిష్యత్తు గురించి, ఫిలిస్తీన్ని జయించడం గురించి అడుగుతున్నాడు. ఎంత దుర్మార్గతలకు వెళ్ళిపోయాడు చూడండి. అంటే దైవ చిత్తానుసారంగా నువ్వు దిక్కించినప్పుడు నష్టపోతావు. లాస్ ఈజ్ అన్అవాయిడబుల్ బట్ గ్రీఫ్ ఈజ్ ఎ చాయిస్. అంటే నువ్వు దాన్ని సరిగా దేవుడి చిత్తానుసారంగా దుఃఖాన్ని నువ్వు దానితో డీల్ చేసినప్పుడు, దాంతో వ్యవహరించినప్పుడు అది నీకు ఆశీర్వాదం ఇస్తుంది. యోబు అలాగే దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డాడు. ఇదిగో
దేవుడి దగ్గరికే వెళ్తున్నా, నేను దేవుడితోనే నా వ్యాజ్యం తెలుసుకుంటా, దేవుడి దగ్గర అరుస్తా, దేవుడి దగ్గర ఏడుస్తా, దేవుడి దగ్గర విలపిస్తా, దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తా, కంప్లైంట్ చేస్తా, నేను నా బాధ నా రోదనంతా కక్కేస్తా అని నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా. నేను దక్షిణ దగ్గరికి వెళ్ళా, దక్షిణ దిక్కుకి వెళ్ళా, అక్కడ లేడు. తూర్పు దిక్కుకి వెళ్ళా, అక్కడ లేడు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిక్కుకి వెళ్ళా, అక్కడ కనపలేదు. ఆయన దక్షిణ దిక్కున తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆయన నాతో మాట్లాడట్లేదు. ఆయన నా పక్షాన, ఆయన నా పక్కన వెళ్తున్నా, నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంటున్నాడు. అంటే దేవుడితో పోరాడుకుంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు. నేను ఈ రోగం తర్వాత, ఈ వ్యాధి తర్వాత నేను గొప్ప ఆశీర్వాదంతో మహిమ శరీరంతో బయటకు వస్తానంటున్నాడు. అంటే దేవుడితో నువ్వు ఆ దుఃఖాన్ని పంచుకోవాలా. ఆమేన్. చదువమ్మా. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందుకొనుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారంగా నువ్వు చాలా విషయాల్లో దుఃఖపడట్లా. లిస్ట్ అవుట్ వేర్ యు నెవర్ గ్రీవ్డ్. ఒకసారి లిస్ట్ తీసుకో. చిన్నప్పుడు 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలకి ఏదో నీకు నష్టం జరిగింది, దాని విషయం నువ్వు దుఃఖపడలా. ఇప్పుడు దుఃఖపడాలా. తల్లి ప్రేమించలా, దాని విషయమే నువ్వు సరిగా దుఃఖపడకపోతే తల్లిని ద్వేషిస్తావు. తండ్రి ప్రేమించలా, దాని విషయం నువ్వు సరిగ్గా దేవుడి దగ్గర దుఃఖపడకపోతే వాళ్ళ మీద నీకు ద్వేషము, పగ పెరిగిపోతుంది. నిన్ను ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేశాడు, సరిగా దైవ చిత్తానుసారంగా దుఃఖపడలా. దేవుడి సన్నిధికి వెళ్ళి, ప్రభా అతను నేను ప్రేమించా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, అతను నన్ను మోసం చేశాడు, అతన్ని నేను క్షమిస్తున్నా, కానీ నాకు నష్టం జరిగింది, లోతైన వేదన బాధ కలుగుతుంది, ఈ దుఃఖ దశలు గుండా నేను వెళ్ళాలనుకున్నా, గడాంధకారపు లోయ గుండా నేను వెళ్ళాలనుకున్నా, కానీ నీ దుడ్డుకరను, ఈ దండ నన్ను ఆదరించాలా, నువ్వు నాకు తోడైండి దీన్ని బయటికి తీసుకురావాలా. ఆలస్యం వల్ల దుఃఖం వస్తుంది. చదువమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారంగా దుఃఖపడేవారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, గ్రీవింగ్ గాడ్లీ గ్రీవింగ్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అంటే లోక సంబంధమైన మరణపు దుఃఖాన్ని పుట్టించదు. చదువమ్మా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేస్తుంది. అంటే దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించకపోతే, లోక సంబంధమైన దుఃఖంతో నువ్వు ఉంటే నువ్వు మరణిస్తావు, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఈ జీవితంలో నువ్వు కొన్ని కోర్టు కేసులు గుండా వెళ్తున్నావా, అపారమైన అప్పులు గుండా వెళ్తున్నావా, అనారోగ్యం గుండా వెళ్తున్నావా, నష్టాలు గుండా వెళ్తున్నావా, ఒంటరితనం గుండా వెళ్తున్నావా, నిరాశ నిస్పృహల వలయంలో ఉన్నావా, ఒంటరితనంతో భేదింపబడుతున్నావా, ఉద్యోగంలో కష్టపడుతున్నావా, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, కుటుంబ విషయంలో నీకు సమాధానం, నెమ్మది లేదా? అయితే దేవుడి సన్నిధికి వెళ్ళి దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడినప్పుడు రక్షణార్థమైన ఆశీర్వాదమైన విడుదలనిచ్చే మారు మనసుకు తగినట్టుగా నువ్వు ఫలిస్తావు, అబ్రహాములాగా ఆశీర్వదింపబడతావు. ఆమేన్. చూడండి, దావీదు బెత్షెబాతో తప్పు చేశాడు, దేవుడు ఆ బిడ్డను మొత్తేశాడు. కానీ దావీదు మహారాజు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. అందరు భయపడిపోయారు, ఆ బిడ్డ చచ్చిపోతే దావీదు ఏమైపోతాడని. 7 దినాలు దావీదు మహారాజు ఆహారం తీసుకోలేదు, బిడ్డ చచ్చిపోయాడు. దావీదు మహారాజుకి అర్థమైపోయింది, వీళ్ళు భయపడుతున్నారు, బెత్షెబాతో కన్నా బిడ్డ చచ్చిపోయాడని చెప్తే దావీదు చచ్చిపోతాడేమని. దావీదు మహారాజు ఏమంటున్నాడు, వచ్చి అయ్యా బిడ్డ చచ్చిపోయాడంటే లేచి స్నానం చేసి ఆయిల్ రాసుకొని భోజనం చేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా బిడ్డ రోగంతో ఉన్నప్పుడు నువ్వేమో ఆహారం తినలేదు, మాకు భయం వేసి నువ్వు చచ్చిపోతావు అనుకున్నావు, ఇప్పుడేం బిడ్డ చచ్చిపోతే ఆహారం తింటున్నావు. దీని మర్మం ఏంటంటే ఒకటే అంటున్నాడు, ఇప్పుడు నేను అతన్ని తిరిగి లేపలేను, తీసుకురాలేను, నేను అతని దగ్గరికే వెళతాను, మరణానికి నేను భయపడను, నా బిడ్డ బతికి దేవుడు కనికరింపబడతాడు అనుకుంటున్నాను. ఈరోజు మరణం అంటే నాకు భయం లేదు, నా బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఒకరోజు నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్తాను అని దుఃఖాన్ని దేవుడి చిత్తానుసారమైన మార్గంలో నడిపించుకున్నాడు. యోబు కూడా దుఃఖము గుండా వెళ్ళాడు, దేవునితో పోరాడాడు. నా విమోచకుడు సజీవుడు అన్నాడు, ఆయన నన్ను చంపినా నేను అతన్ని నమ్ముతానన్నాడు. దేవునితో పోరాడాడు. దేవా ఎన్నికల్లో నేను చూశాను, నాదే తప్పని ఒప్పుకున్నాడు. దేవుడు 64 ప్రశ్నలు వేశాడు యోబుకి, ఒక్క సమాధానం లేదు.
అయ్యా నేను స్వనీతి పడిన, నేను భయపడ్డానని క్షమించన్నాడు. దేవుడు యోబుని మరలా రెండోసారి ఆస్వాదించాడు. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 చూడండి 1000 జతల ఎడ్లు, చూడండి 1000 చూడండి ఆడగాడిదలు, దాసీలను ఇచ్చాడు. 7 కుమారులను తిరిగిచ్చాడు, 5 కుమార్తెలను తిరిగిచ్చాడు. ఈసారి పుట్టిన బిడ్డలు ఆ దేశంలో యోబు కుమార్తెలు దేశంలోనే అత్యంత సౌందర్యవతులంట. తన అన్నదమ్ములతో వాళ్ళ యొక్క కుమార్తెలు కెజియాకి, ఎమీమాకి, కెరప్పాహకి సమాన ఆస్తినిచ్చాడు. అంత జీవితంలో అన్నీ నష్టపోయిన వ్యక్తి 140 సంవత్సరాలు బతుకుతాడు. అంటే దుఃఖాన్ని ఏ విధంగా జయించుకున్నాడు? దైవ చిత్తానుసారంగా దుఃఖపడి. ఈరోజు నీ జీవితంలో దైవ చిత్తానుసారంగా దుఃఖాన్ని డీల్ చేసి ఒక 140 సంవత్సరాలు బతుకు. యోబులాగా 2 అంతలుగా ఆశీర్వింపబడు. దాన్నే అబ్రహాం ఆశీర్వాదం అంటారు. దేవుడు దాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవా నా అపార నష్టాన్ని అబ్రహాం ఆశీర్వాదంగా మార్చి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు యోబులాగా దేవుడు 2 అంతలు ఇస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? యోబు కుమారులు 4వ తరాన్ని చూశాడంట. 140 సంవత్సరాలు బతికాడంట. అన్నీ నష్టపోయి, ఒక కొడుకు చచ్చిపోతే తల్లిదండ్రులు చాలామంది తొందరగా చచ్చిపోతారు. కొడుకుల్లో ఎవరైనా తాగుబోతులు ఉంటే కూడా తల్లిదండ్రులు సోకించి చనిపోతారు. కానీ యోబు 7 కుమారులు 3 కుమార్తెలు ఆస్తి మొత్తం పోయిన వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఆమేన్. దుఃఖాన్ని దైవ చిత్తానుసారమైన దశలు గుండా వెళ్ళి తనకు జరిగిన నష్టాన్ని, లోతైన బాధని, వేదని, కష్టాన్ని, శరీరం తల నుంచి అరికాలు వచ్చిన కురుపులని, రోగాలని, సమస్తాన్ని, జీవితంలో జరిగిన అపార నష్టాన్ని దైవ చిత్తానుసారంగా దుఃఖించి జయించి దేవుని నుంచి 200 పొందేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దుఃఖాన్ని ఎప్పుడైతే నువ్వు స్నేహితులతో గడుపుతావో, దేవుని ఫెలోషిప్లో సవాసాలను గడుపుతావో, దుఃఖాన్ని త్వరగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. దుఃఖం పోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దుఃఖించడానికి భయపడకు. నీ జీవితంలో ఏ ఏరియాలో దుఃఖించలేదో ఆ ఏరియాలో దుఃఖించు. ఈరోజు వెళ్ళి ఆ ఏరియాలో దుఃఖించకపోతే నువ్వు దేవుని క్షమాపణ అడగో, నీకు నష్టం చేసిన వ్యక్తిని క్షమించవు. ఇదే రూఢి. అసమానం వాళ్ళని శపిస్తూ ఉంటావు, లేకపోతే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటావు, వాళ్ళతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడవు. ఇదే గుర్తు. ఆ విషయంలో నువ్వు దుఃఖపడలేదు దేవుడి చిత్తానుసారంగానే. రెండోది, హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ద గ్రీఫ్. అంటే చాలామంది చూడండి పునరాల్స్కి వెళ్ళడానికి భయపడతారు, ఎవరైనా సోకిస్తున్న వాళ్ళని ఆదరించడానికి భయపడతారు. కానీ నువ్వు ఆ దుఃఖం గుండా, ఆ కష్టం గుండా వెళ్ళు, భయపడకు, సమస్యను ఎదుర్కో, సమస్య నుంచి పారిపోకు. మూడోది, యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా హృదయం బద్దలైపోయింది, నిందకు బద్దలైపోయింది, కష్టానికి నష్టానికి బద్దలైపోయింది, నా హృదయాన్ని తిరిగి కట్టు. చెదిరిన గుండెని బాగు చేస్తాడంట, పడిపోయిన వారిని లేవనెత్తాడంట, కృంగిన వారిని ఉద్ధరిస్తానంటున్నాడు. దావీదు మహారాజు ఇలాగే ఏడ్చి కోల్పోయినని తిరిగి పొందేసుకున్నాడు. ఆమేన్. దేవుని చిత్తానుసారంగా క్రై అవుట్ టు ద గాడ్. ఏడ్చు, దేవుడి వైపు మొరపెట్టు, కన్నీరు కార్చు, రోధించు, శోకించు, విచారించు, దుఃఖించు, భయపడకు. ఫెయిర్ విల్. చూడండి బైబిల్లో ఫియర్ నాట్ అన్నాడు, కానీ క్రై నాట్ అన్నాడా? డోంట్ లామెంట్ అన్నాడా? శోకించొద్దు అన్నాడా? అనలా. ఎందుకంటే యేసయ్య మనలాగా రోధించి శోకించినప్పుడు దాన్ని నువ్వు జయించుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈరోజు ఏ ఏరియాలో నువ్వు దుఃఖించలేదో యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ దుఃఖాన్ని ఎదుర్కో. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో. చూడండి, ఏ ఏరియాలో నష్టపోయావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ నష్టపోయిన తర్వాత దాని విషయంలో దుఃఖించరు, దాన్ని మర్చిపోయి ముందుకెళ్ళిపోతారు. ఆడిదే తప్పు, నాదే తప్పు, నీది తప్పు. దుఃఖించావా? పశ్చాత్తాపడ్డావా? అసూయ ఉంది, పశ్చాత్తాపడ్డావా? అనరాని మాటలను ఎదుటి వ్యక్తిని అనేసావు, పశ్చాత్తాపడ్డావా? అది గర్వం అవుతుంది. అది దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించలేదు కాబట్టి మారు మనసుకు తగినట్టు ఫలించవు. పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు అబ్రహాం ఆశ నీలో ప్రత్యక్షమవదు. కానీ ఈరోజు అబ్రహాములాగా సమస్తాన్ని విడిచి వచ్చిన నువ్వు, అలాగే యోబులాగా, దానియేలులాగా, యోసేపులాగా
యోసేపు అత్యంత జ్ఞానవంతుడు. అన్నదమ్ములు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఏడ్చాడంట? రోధించి గట్టిగా ఏడిస్తే ఫరో కుటుంబీకస్తులందరికీ వినపడిందంట. అంత గట్టిగా ఏడ్చాడంట యోసేపు. నువ్వు ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళకి వినపడాలా? ఏడువు, తప్పేం కాదు. రోధించి ఏడ్చాడంట యోసేపు. యోసేపు ఏడిస్తే అన్నదమ్ములు వచ్చినప్పుడు ఫరో కుటుంబీకులకి, ఆ ఫరో దేశంలో ఉన్న వాళ్ళందరికీ వినపడిందంట. అట్లా ఏడ్చాడంట యోసేపు. దానివల్ల ఆ దుఃఖాన్ని ఏం చేసుకున్నాడు? జయించుకున్నాడు. దుఃఖాన్ని జయించాలంటే దుఃఖాన్ని విడిచి రావడం కాదు. దుఃఖాన్ని జయించడం అంటే దుఃఖపు యొక్క దశలు, బాధపు యొక్క దశలు, వేదన యొక్క దశలు గుండా, ఆ పెయిన్ గుండా నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే జయిస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నువ్వు జయించువానికి జీవవృక్ష ఫలములు ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రభు, నువ్వు జయించే విధంగా, నీ అపార నష్టాన్ని అబ్రహాం ఆశ్చర్యంగా మార్చుకునే విధంగా నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో దుఃఖపడలేదో రాసుకో. ఎక్కడెక్కడ నువ్వు నష్టపోయావో రాసుకో. ఆ దుఃఖాన్ని ఎదుర్కోవడం నేర్చుకో. యేసయ్య దగ్గరికి వెళ్ళి బలం పొందుకుని ఆ దుఃఖాన్ని దైవ చిత్తానుసారంగా దుఃఖించి రక్షణార్థమైన మారు మనసుగా దాన్ని మార్చుకో. క్షమించు, ప్రేమించు, దీవించు, ఆస్వాదించు. అలా చేసి యోబు వల్లే రెండంతలుగా నువ్వు పొందుకునుగాక. అటు కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. దయచేసి అందరిని ఉంచుదాం. ఆఖరి ప్రార్థన. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా. చాలామంది జీవితంలో ఎక్కువ సిక్కు ఎందుకు అవుతారో తెలుసా? ఎమోషనల్ ఉంటారు. ఎమోషనల్గా నువ్వు ఉన్నప్పుడు చూడండి, సాడ్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. నువ్వు దుఃఖించడం అంటే నువ్వు బలహీనుడు అని కాదు. సాడ్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. చాలాసార్లు కొన్ని విషయాల్లో నువ్వు వాళ్ళదే తప్పు, ఎదుటి వ్యక్తి తప్పు చేసినా నువ్వు కొన్ని విషయాలు, ఆ విషయంలో నువ్వు దుఃఖించాలా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా అతన్ని క్షమించని ఏడవాల. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వెళ్ళి క్షమించని ఏడ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? తల మీ చేతులు ఉంచుకోండి. ప్రభువా, ఇంతకాలం దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారుమనసు దేవా, ఏ ఏరియాల్లో నేను దుఃఖించలేదో, చిన్నప్పటి నుంచి ఏ ఏరియాల్లో నేను శోకించలేదో, రోధించలేదో, బాధపడలేదో, ఏడవలేదో, మరలా అలా దుఃఖించి, ఆ రోధించి ఏడ్చే విధంగా నాకు సహాయం చే ప్రభువా. దేవా, నేను ఎక్కడ తప్పిపోయా నాకు బయలుపరచు. యేసయ్యలాగా శరీరధారి దినములో ఉన్నప్పుడు మహారోదనతో, కన్నీళ్లతో, ఇదిగో ప్రార్థనలతో, యాచనలతో నీ యందు భయభక్తులు కలగడం వల్ల ఆయన అంగీకరించబడ్డాడు యేసయ్య. అటువంటి సియోను కుమార్తె నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కారణీయము. మొదటి జామున నీ కన్నీళ్ళు నీ హృదయాన్ని కుమ్మరించినట్టుగా కుమ్మరియమన్నాడు. ఇదిగో విలాప వాక్యంలో ఇర్మియా గారు పరిశుద్ధ ఆత్మ ద్వారా అలాగా కన్నీరు కార్చే కృపను నాకు దయచేదేవా. విలపించి, రోధించి ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకునే కృపను నాకు దయచేసి, యోబులాగా, యోసేపులాగా, దానియేలులాగా, దావీదు మహారాజులాగా, ఇదిగో కోల్పోయినయన్ని యేసయ్యలాగా కోల్పోయినయన్ని రెండంతలుగా పొందుకునే కృపను నాకు దయచి, దైవ చిత్తానుసారంగా దుఃఖపడి నా దుఃఖాన్ని ఎదుర్కొనే ధైర్యం, యేసయ్య నా సమస్యని, నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు దయచేసి, అన్ని విషయాల్లో నేను కోల్పోయిన నష్టాన్ని, అపార నష్టాన్ని దేవా యేసు నామములో అబ్రహాం ఆశీర్వాదంగా మార్చమని త్వరలో నా భర్త యేసుక్రీస్తు శక్తులను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కీర్తనలు పాడుకుండగా కాంట్ల